దాన్ని తర్జన భర్జన పడుతుంది. అంటే 15 ఏళ్ళు కలిసి ఉందామని అనుకుంటున్నారు. అదే అందుకనే నేను అంది కూడా అదే 15 ఏళ్ళు ఇదే పడవ ఇలా సాగిపోతే ఈ రాష్ట్రం ఆల్రెడీ మనం గత 5 ఏళ్ల పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఇదే 15 సంవత్సరాలు వీళ్ళు ఎన్డీఏ కూటమి కలిసి ఉందనుకోండి, ఈ రాష్ట్రం 50 సంవత్సరాల ముందుకు వెళ్ళింది. భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. డెవలప్మెంట్ వైపుగా వెళ్ళడానికి కొంచెం సమయం అడిగారు కదా మీరు. మాది బాగానే ఉందండి. అదరికి అంతా నాశనం చేసిపోయాడు కదండి, కూర్చుకోవాలిగా, సరి చేసుకోవాలిగా. అది మనం పక్క చూసుకుంటేనేమో మొన్న ఫారెన్ వెళ్ళి వచ్చారు, దావోస్, సింగపూర్ కంపెనీల కోసం. ఈసారి తొలి అడుగు పడినట్టే నెక్స్ట్ నుంచి వస్తాయి అంటున్నారు. ఏదైనా చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు ఏదో చేసినా. మరి పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు, చంద్రబాబు గారు చేస్తారు. వాళ్ళు చేస్తానికే వచ్చింది. అది సార్ లోకేష్ గారిని సీఎం బరిలో 2029 దింపొచ్చామని అది వాళ్ళ నిర్ణయం ఉండేది, మనకు అంత మాత్రపడం కాదు. మనం వాళ్ళు ఎవరు బాగా ఉందనుకుంటే వాళ్ళు ముగ్గురు ఆలోచించుకొని ఏదో ఒకటి చేసుకుంటారు. పట్టపగ్గాలు చేపట్టి 8 నెలలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది ఈ పాలన? మాకు బాగానే ఉంటుందండి ఈ పాలన. ఆ పాలన మొత్తం అరాచకం చేసాడుగా, అదంతా సరి చేసుకోవాలిగా. అందరికీ రోడ్లు కోట్లు పొడవలు ఆడ, మన గుంట్ల పొడవలు ఎంత అయింది ఇలా అన్నీ చాలా తతంగా ఉంది. కాకపోతే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏం చేయట్లేదు అనుకుంటారు. మరి అదర్ చేసిన వడ్డీలు చేస్తుందంట, అదర్ చేసిన అప్పులు వడ్డీలు చేస్తుంది వచ్చి చెప్పారంటే మరి చూసుకోవాలిగా. ఇప్పుడు వీళ్ళు అంటే 4 రోజులు ఆగుతారు, వడ్డీ వాళ్ళు ఆగరుగా, వడ్డీలు కట్టుకోవాలిగా. ఏదైనా కానీ ఏదైనా కానీ చేస్తారని నమ్మకం ఉంది జనాలకి. అది అన్నీ బాగానే ఉంటాయండి. కొద్దిగా కాదు నిదానం జరుగుతుంది. కొద్దిగా చేసిన అవతవకలన్నీ సరి చేసుకోవాలిగా. పాత పార్టీలు అందరూ వలసపోతారు సార్ ఇక బయటికి, మళ్ళీ అది చూసుకోవాలి. కానీ ఇక్కడ ఎందుకు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు? అది అంత లోతుగా మనకు అనవసరంలా. మాకైతే ప్రభుత్వం బాగానే ఉంటుంది, బాగానే చేస్తారు. వీళ్ళు చేయకపోతే వాళ్ళు చేయరు. వాళ్ళు చేయలేదు కాబట్టి ఇది చేస్తారని నమ్మకం, చేస్తారని వచ్చారు. అది